సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం చూసి నాకేదనిపించిందో అల్లు అర్జున్ గారి పైన ఏదో కక్ష సాధింపు చేయడానికే పెట్టారేమో కేసులు ఇట్లాంటివి అనిపించింది. బికాజ్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్టు పైన మధ్యాహ్నం స్పందించిన విధానం ఏంటి, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. అప్పుడు అనిపించింది ఓకే, అందరి విషయంలో చట్టం ఒకలాగుంటే బాగుండు ఐదని. తర్వాత బ్రహ్మాజీ యాక్టర్ కూడా రాజకీయ నాయకులు మేము పెట్టాలి, అట్లాంటప్పుడు ఎన్నో జరుగుంటాయి కదా ఐదని. దాన్ని అందరూ ఏకీభవించాం. తీరా హైకోర్టు వారు బెయిల్ ఇచ్చారు. నాంపల్లి కోర్టు వాళ్ళు 14 రోజులు రిమాండ్ ఇస్తే బెయిల్ తర్వాత ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే సదస్సులో పాల్గొన్నారు. ఆయన్ని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడుగుతాడు, అల్లు అర్జున్ గారి సంగతి ఏంటి, ఈరోజు అరెస్టు దానిపైన ఇదంటే రేవంత్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన క్వశ్చన్ చేస్తారు. ఏంటంటే, ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అరెస్ట్ అవ్వలేదా? పుష్ప 2 బెనిఫిట్ షోకు మేము పర్మిషన్ ఇచ్చాం, సరైన ఏర్పాట్లు లేకుండా ఆయన థియేటర్ వద్దకు వచ్చాడు. కారు ఎక్కి నమస్కారం చేస్తూ ర్యాలీ చేశారు. ఒక మహిళ చనిపోయింది, ఓ బాబు చావు బతుకుల్లో ఉన్నాడు. దీనిపైన మేము కేసు పెట్టకపోతే పెట్టలేదని మమ్మల్ని అడగరా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. దీనిపైన మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు, వాస్తవానికి సంధ్య థియేటర్ వారు మిమ్మల్ని అడిగారు, ఇట్లా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు వస్తున్నారు, కొద్దిగా జనాలు క్రౌడ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మాకు సెక్యూరిటీ కల్పించండి ఐదని మిమ్మల్ని అడిగారు. మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించడం విఫలమైంది, అది ఎందుకు క్వశ్చన్ చేయరు? ఇక సంజయ్ దత్ అరెస్ట్ కాలేదా, సల్మాన్ ఖాన్ అరెస్ట్ కాలేదా ఇదన్నారు. సల్మాన్ ఖాన్ ఏ విషయంలో అరెస్ట్ అయ్యాడు, సంజయ్ దత్ ఏ విషయంలో అరెస్ట్ అయ్యాడు? దీనికి పొంతన పెట్టుకుంటారా? ఒక ఆయనేమో ముంబై అటాక్ 1993 పేలుళ్ళు, ఇంకొక ఆయన జింక సంబంధించి, మిగిలిన ఇష్యూలు ఎక్కడ అయ్యారు? దీనికి పోలిక పెట్టారు. సరే, ఇక్కడ ఒక మనిషి ప్రాణం, కానీ ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. అట్లా కాకుండా రాజకీయ నాయకులు, నాకు తెలిసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సభల్లో పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు, ఒక్కసారి క్రౌడ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఎంతమంది మనుషులు చనిపోయారు. మీరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా పక్క బాలీవుడ్లోనో ఇట్లాంటి సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ విషయాలు తీసినప్పుడు మీకు అంత మనుషుల మీద ప్రేమ, సినిమా యాక్టర్లు తప్పు చేస్తే క్వశ్చన్ చేసే అంత ప్రేమ ఉన్నప్పుడు, మా రాష్ట్రంలో కందుకూరు ఘటనలో 8 మంది, గుంటూరు ఘటనలో 3, తర్వాత మీరు స్వయంగా అప్పుడు నాకు తెలిసి టీడీపీలోనే ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్గా 2015లో, ఐ థింక్ ఆ టైంలోనా 15-16లో గోదావరి పుష్కరాలు అప్పుడు 29 మంది చనిపోయారు. ఆనాడు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? ఆనాడు అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత విపత్తు జరిగిపోయిందని ఎందుకు బాధపడలేకపోయారు? కేసు ఎందుకు పెట్టలేదని ఎందుకు అనలేకపోయారు? రేవంత్ రెడ్డి గారు మీ దాకా వస్తే ఒకలాగా, ఇంకోలాగా వస్తే ఇంకోలాగా. హైకోర్టు బెయిల్ ఇచ్చాక ఇంకా మీరు చేస్తున్న దాన్ని మీరు సమర్థించుకోవడంలో తప్పులేదు, కానీ అందరికి ఒక న్యాయం ఉండాలనేది ఇక్కడ వాదన. ఏ తప్పుకి ఎంత ఉండాలి? ఇప్పుడు జరిగిన ఘటన దురదృష్టకరం, దాన్ని ఎవరూ మార్చలేరు, అది బాధాకరమైన విషయం. కానీ దానికి ఆయన అండగా ఉంటాను, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం, వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్ళి మరి పరామర్శించారు. దాని గురించి మాట్లాడరే? తప్పు అయిపోయిందని అడిగిన తర్వాత ఇంకెవరేం మాట్లాడతారు సార్? బహుశా ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా రాజకీయంగా ఏదో మీకు కక్ష సాధింపు ఉంది, మీ పేరు పలకలేదనో, లేకపోతే ఆంధ్రాలో పాలిటిక్స్ అనేది పూర్తి స్థాయిలో మీకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు కూడా కొద్దిగా అల్లు అర్జున్ గారి పైన కోపం, ద్వేషం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా చేశారని కొంత చర్చ కూడా నడుస్తూ ఉంది. ఆ చర్చకు కూడా దోవ ఉంది. బహుశా రాజకీయ కక్షతోనే అల్లు అర్జున్ గారి పైన మీరు కక్ష సాధింపు చేశారని చెప్పి